హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. చాలా రోజులు అయిపోయింది అనుకోగా మనం క్రికెట్ గురించి మాట్లాడుతూ క్రికెట్ అంశాల గురించి చర్చిస్తూ చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో నేను సొంతంగా వీడియో చేసి అయితే. సో మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి గుడ్ విషెస్ వల్ల అయ్యప్ప స్వామి దీక్ష అనేది కంప్లీట్ అయ్యడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి గారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని నేను మనసారా కోరుకుంటాను. సో ఇవాళ ఏం మాట్లాడుకుందామంటే, మీ అందరికీ తెలిసిందే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇవాళ ఫస్ట్ T20 ఇండియా ఇంకా ఇంగ్లాండ్ మధ్యలో ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. ఈడెన్ గార్డెన్స్ చాలా మంచి గ్రౌండ్, చిన్న గ్రౌండ్, మంచి బ్యాటింగ్ రికార్డ్స్ ఉన్నాయి, మంచి ఏమంటారు బౌలింగ్ కూడా ఉంది. కానీ అక్కడ ఏంటంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు 6 times గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 1 time గెలిచారు. సో మళ్ళీ ఇండియా వాళ్ళు గెలిచారా, ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచారా, అసలు ఏమైంది మ్యాచ్లు అనేది ఈ వీడియోలో మనం ఒక అనాలిసిస్కి అయితే వద్దాం. సో టాస్ గెలవంగానే నేను ఇందాక ముందు చెప్పినట్టు ఎవరన్నా ప్లేయరు టీమ్ క్యాప్టెన్ ఏం చేసుకోవాలంటే చేజింగ్ తీసుకోవడానికి అయితే వాళ్ళు ఇష్టపడతారు. సో సూర్యకుమార్ యాదవ్ మంచి టాస్ అయితే గెలిచాడు. సో హీ చూజెస్ టు ఫీల్డ్ ఫస్ట్. డెసిషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే టాస్ గెలిచిన వెంటనే మనకి ఫస్ట్ ఓవర్లోనే ఇంగ్లాండ్ ఓపెనర్ అయిన ఫిలిప్ సాల్ట్ని హర్షదీప్ లెఫ్ట్ హ్యాండర్ హర్షదీప్ తనైతే ఒక మంచి బౌన్సర్తో అవుట్ చేయడం అయితే జరిగింది. వెంటనే ఏమైతే బెన్ డకెట్ ఎవరైతే ఇంగ్లాండ్కి చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతారో తనని కూడా వాళ్ళైతే అవుట్ చేయడమే జరిగింది. సో ఈ ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటంటే క్విక్ సెషన్స్లో ఆకాశ్దీప్ మాత్రం తొందరగా అయితే 2 వికెట్స్ తీసుకొని జరిగింది. ఇండియా వాళ్ళ స్క్వాడ్కి వచ్చాక నేను స్క్వాడ్ విషయం చెప్పడం మర్చిపోయి. ఇండియా వాళ్ళ స్క్వాడ్కి వచ్చాక సర్ప్రైజింగ్ ఏంటంటే ఒక్కడే ఒక పేస్ బౌలర్, ఇంకొక పేస్ బౌలర్ వచ్చేసి మనకు హార్దిక్ పాండ్యా రూపంలో ఇవాళైతే యూజ్ చేసుకోవడం జరిగింది. సో హార్దిక్ పాండ్యా వాళ్ళ కొత్త బాల్తో అంత లేదు, ఎందుకంటే 2 ఓవర్స్కే ఐ థింక్ 27 runs వేసాడు. సో హీ ఈస్ నాట్ గుడ్ విత్ మన న్యూ బాల్ ఇవాళకైతే. సో గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఎలా అయితే చూస్తారు. సో అదైతే ఏంటో జాస్ బట్లర్ ఇవాళ చాలా అంటే చాలా అద్భుతంగా ఆడాడు వాళ్ళ మ్యాచ్లో, ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఏదైతే స్కోర్ ఆఫ్ 133 runs చేశారంటే అందులో మాత్రం జాస్ బట్లర్ కారణం వల్లనే చేశారు. సో అట్లాగా ఆడుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద పవర్ ప్లే వాళ్ళకి ఏంటంటే 45 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. ఆ 45 కూడా ఏంటంటే వీలేసారు. ఇండియా వాళ్ళు నాకు ఒక విషయం అర్థం కాదు, అంటే మన హర్షదీప్ని ఫస్ట్ మన సూర్యకుమార్ ఫస్ట్ పవర్ ప్లేలో 3 overs అయితే వేయించడం అయితే జరిగింది. సో అక్కడైతే హర్షదీప్ బాగానే ఉన్నాడు. లాస్ట్ ఓవర్ వరుణ్ చక్రవర్తి వేశారు. వరుణ్ చక్రవర్తి అదొక గ్యాంబిల్ కాదు, కానీ వరుణ్ చక్రవర్తి గట్స్కి హత్సప్ చెప్పాలి. స్పిన్నర్ ఎవరైనా పవర్ ప్లే వేయడానికి అంతగా ఇష్టపడరు, బట్ వరుణ్ చక్రవర్తి మాత్రం వేశాడు. ఇవాళ వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పాడు, 3 వికెట్లు తీశాడు. ఏ వరుణ్ చక్రవర్తి అయితే వద్దు అని అనుకున్నారో టీమిండియా వాళ్ళు ఇంతకుముందు, అదే వరుణ్ చక్రవర్తి తన కంబ్యాక్ మాత్రం ఒక ఎక్స్ట్రా ఆర్డినరీగా ఇచ్చాడు. సో ఇంగ్లాండ్ వాళ్ళు అది అంటే ఏంటంటే వికెట్స్ అయితే కోచ్ మెయింటైన్ చేయడం అయితే చూడలేదు. వాళ్ళు కూడా తొందరగా హరిబ్రూక్ ఎవరైతే చాలా అద్భుతంగా ఆడతారో తన అయితే వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేయడం అయితే జరిగింది. సో ఇట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళ రన్స్ అయితే వికెట్స్ అయితే తొందరగా కోల్పోయి వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో ఐ థింక్ హరిబ్రూక్ ఇంకా లివింగ్స్టన్ ఇద్దరిని బౌల్ చేశాడు. దాని తర్వాత మన వాళ్ళు అక్షర్ పటేల్ కూడా ఇవాళ తన ఒక వైస్ కెప్టెన్ తను కూడా ఒక 2 wickets చేయడం అయితే జరిగింది. సో లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ వరుణ్ చక్రవర్తి వచ్చేసి జాస్ బట్లర్కి అయితే అవుట్ చేశాడు. ఆ క్యాచ్ గురించి ఎక్స్ట్రాడినరీ క్యాచ్ అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా ఎవరైతే ఇవాళ మార్నింగ్ ఫస్ట్ స్పెల్లో 2 overs ప్రాపర్గా వెళ్ళాలో తను కూడా అంటే మన బౌలర్స్లో ఒక ఎక్స్పెన్సివ్ అయితే హార్దిక్ పాండ్యా, ఎందుకంటే తను వేసిన 4 overs 42 runs ఇచ్చి 2 wickets అవుతుంది. వికెట్స్ అయితే వచ్చాయి, బట్ ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సో బట్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ వికెట్స్ వచ్చాయి కాబట్టి వెల్ అండ్ గుడ్. మా మిడిల్ ఆర్డర్లో ఒక వికెట్ తీశాడు, బట్ స్లాగ్లో ఒకటి తీశాడు. సో ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే 132 runsకి వాళ్ళ ఇన్నింగ్స్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో ఇండియా వాళ్ళు దీనికి ఏంటంటే ఒక మంచి రిప్లై అయితే ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ జోఫా ఆర్చర్తో వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. జోఫా ఆర్చర్ మన సంజు శాంసన్ అయితే ఫస్ట్ 5 balls కొంచెం సతాయించారని చెప్పాడు, బట్ లాస్ట్ బాల్ మాత్రం సంజు శాంసన్ మంచి రూమ్ తీసుకొని 4 అయితే కొట్టాడు. సంజు ఏంటంటే తన మార్క్ ఆఫ్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్తో అయితే ఇవాళ తను ఆడిన ఒక క్యామియో రోల్, అంటే ఎక్కువ అయితే చేయలేదు, ఒక 20 runsలో 26 runs అయితే కొట్టాడు. సంజు శాంసన్ గురించి ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను, ఏంటంటే మన ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరైతే సెకండ్ ఓవర్ వేసాడు అటిక్సన్ అని చెప్పి, ఐఎమ్ సారీ ఇఫ్ ద ప్రొనౌన్సియేషన్ ఇస్ రాంగ్, అటిక్సన్ని
తనని మాత్రం సెకండ్ ఓవర్లో 22 రన్స్ కొట్టాడు. చాలా అద్భుతంగా కొట్టాడు. కవర్స్ నుంచి ఒక 6 కొట్టాడు, లెగ్ సైడ్ 4 కొట్టాడు. కానీ చాలా క్లాసీ షాట్స్. సంజు శాంసన్ ఆడతాడు చూడండి, క్లాసీ షాట్స్, రెగ్యులర్ క్లాసీ షాట్స్ అయితే ఉన్నాయి. బట్ మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే 41కి ఇండియా వాళ్ళు 3 ఓవర్స్ ఐ థింక్ 41 ఫర్ ద లాస్ ఆఫ్ 0 ఉంటే 3 or 4 ఓవర్స్. కానీ ఏమైందంటే జాఫా ఆర్చర్ వేసిన సెకండ్ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీశాడు. ఎవరెవరిది? మన కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఇంకా సంజు శాంసన్ ఇద్దరు వికెట్స్ తీశాడు అనమాట. ఇదొక సూర్యకుమార్ యాదవ్ ఆడాలి కెప్టెన్ ఇన్నింగ్స్, బట్ ఇదే ఫస్ట్ కాబట్టి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్రేక్. ఇప్పుడు ఒక లాట్ ఆఫ్ బ్రేక్ వచ్చింది కాబట్టి సో ముందు ఎట్లా ఆడతాడు చూద్దాం. సో సూర్యకుమార్ యాదవ్ అయితే ఇవాళ అంత ఏం లేదు, కెప్టెన్సీ పరంగా చూసుకుంటే ఓకే, బట్ ఇది మన బ్యాటింగ్ పరంగా చూసుకుంటే అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. అట్టర్ ఫ్లాప్ సూర్యకుమార్. ఎందుకంటే తను అసలు స్కోర్ బోర్డ్ని అసలు ఏమంటారు అసలు డిస్టర్బ్ చేయలేదు. 41 ఫర్ ద లాస్ ఆఫ్ 0 నుంచి 41 ఫర్ ద లాస్ ఆఫ్ 2 ఉండే. సో అది అయిపోయిన వెంటనే మనకి తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ వర్మ ఇంకా అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కలిసి చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశారు. ఇక్కడ అభిషేక్ శర్మ గురించి చెప్పాలి. తను ఎక్స్ట్రా ఆర్డినరీగా తను కొట్టిన సిక్సెస్ కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఆడి జాఫ్ ఆర్చర్ లెగ్ సైడ్ కొట్టి. సో ఏంటంటే ఇవాళ అభిషేక్ శర్మ 79 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అందులో తను కొట్టింది 8 సిక్సెస్ అండ్ 5 ఫోర్స్ అట్ అ స్ట్రైక్ రేట్ ఆఫ్ 232.35. అభిషేక్ శర్మ ఇంతకుముందు మనం ఏదైతే T20 సిరీస్ ఆడామో అందులో అంతగా అయితే పర్ఫామ్ చేయలేదు, బట్ లాస్ట్లో చేశాడు. సో అభిషేక్ శర్మని అయితే మన టీం వాళ్ళు చాలా బ్యాకప్ చేశారు. సో అంత అద్భుతంగా అయితే పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్కి మ్యాచ్ అయిపోతుంది అనగా అభిషేక్ శర్మ ఐ థింక్ ఆదిల్ రషీద్కి అవుట్ అవడం జరిగింది. లాస్ట్కి హార్దిక్ పాండ్యా వచ్చి ఇంకా తిలక్ వర్మ ఇంకో వికెట్ పడకుండా అయితే కంఫర్టబుల్గా మనం ఆ 133 రన్స్ని 12.5 ఓవర్స్లో అంటే ఇంకా ఒక 43 బాల్స్ ఉండగా అయితే మనం దాన్ని చేజ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు ఇండియా ఇంకా ఇంగ్లాండ్ మధ్యలో 24 మ్యాచెస్ అంటే ఇవాళతో కలుపుకొని 25 మ్యాచెస్ ఆడితే ఇండియా వాళ్ళు 14 మ్యాచెస్ గెలిస్తే ఇంగ్లాండ్ వాళ్ళు 11 మ్యాచెస్. సో మనకు ఆ రికార్డ్ అనేది ఇంకా పెరిగింది, అది ఉంది. సూర్యకుమార్ యాదవ్ 83% ఆఫ్ హిస్ విన్నింగ్ పర్సంటేజ్ అయితే ముందుకెళ్తున్నాడు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే హర్షదీప్ సింగ్ ఈజ్ ద లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ T20s ఫ్రమ్ ఇండియా నుంచి హైయెస్ట్ వికెట్ టేకర్ 3 అతను ఎవరు? మన హర్షదీప్ సింగ్. 62 మ్యాచెస్ ఐ థింక్ 98 వికెట్స్ వేసాడు. ఇంకొక 2 or 3 వికెట్స్ వేస్తే విల్ బీ గెటింగ్ అంటూ సెంచరీ వికెట్స్. సో గది ఒక్క డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే సూర్యకుమార్ అయితే ఆడలేదు. ఇంకొకటి టీమ్ సెలెక్షన్లో నాకు అనిపించింది ఏంటంటే షమీకి ఛాన్స్ వస్తుందేమో అనుకున్నా, బట్ షమీకి ఛాన్స్ అనేది మన వాళ్ళు ఎక్కువ స్పిన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి షమీకి ఛాన్స్ వచ్చే ఉంది అని నేను అనుకుంటా. మళ్ళీ మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసారికి బౌలర్స్ అయితే వాళ్ళ వంతు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ఎటువంటి తప్పులు ఎటువంటి పొరపాటు లేకుండా అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ ఇద్దరు కలిసి ఇండియాని అయితే కంఫర్టబుల్గా విన్నింగ్ అయితే చూశారు. సో ఇండియా ఇదే గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళాలి అని నేను కూడా అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నా చెప్పండి. మీకు ఇవాళ మ్యాచ్లో ఏ మూమెంట్ నచ్చిందో కింద కామెంట్లో చెప్పాను. నేను చెప్పే కంటెంట్ కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మ్యాచెస్ గురించి రివ్యూస్ కానీ దాని ప్రివ్యూస్ గురించి కానీ క్రికెట్ రిలేటెడ్ గురించి కానీ నేను ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.